ప్రతి మనిషిని ప్రయోజనకరమైన వారిగానే దేవుడు పుట్టించాడు. తమ్ముడు, నీవెప్పటికీ నిష్ప్రయోజకుడివి కాదు, నీవెప్పటికీ నిష్ప్రయోజకురాలివి కాదు. నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు? ఈ కష్టాలు అనుభవించడానిక? నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు? ఈ రోగం అనుభవించడానిక? నన్నెందుకు దేవుడు పుట్టించాడు? ఈ అప్పుల సమస్యను అనుభవించడానిక? నాలాంటి అభాగ్యురాల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ రోగంతో జీవితకాలం అంతా అల్లాడిపోవటానిక? నో, నీ బ్రతుకు మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. నిన్ను కన్న తల్లికి నీ మీద అన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ భక్తుడైన దావీదు అంటాడు, నా ఎడల నీకు కలిగిన తలంపులు, నా ఎడల నీకు కలిగిన తలంపులు బహు విస్తారములై ఉన్నాయి, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే బహు విస్తారంగా ఉన్నాయి.